హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే అసలు ఈ రోజు ఎపిసోడ్ లో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ చాలా మంది కలర్స్ అన్ని బయటకు వచ్చినాయి, అంటే ఖచ్చితంగా కలర్స్ అన్ని బయటకు వచ్చాయి. అండ్ ఇమాన్యుయల్ ఇరగదీసేశాడు, తనుజ కుళ్ళుబోతూ అసలు తనుజ కోసమే ఈ టాస్క్ అంతా రెడీ చేశారా, తనుజ చుట్టే తిరుగుతూ ఉంది అనమాట టాస్క్ అంతా. సో ఓవరాల్ గా ఈ రోజు నామినేషన్స్ ప్రాసెస్ గానీ టాస్క్లు గానీ ఎవరు ఏ రేంజ్ లో ఆడారు అనేది అయితే క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఖచ్చితంగా వీడియోలోకి వెళ్ళే దానికంటే ముందు మీరు వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి ప్లీజ్. లైక్ వేసుకొని అండ్ హైప్ అనే బటన్ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. అండ్ మీకు నచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అంతకంటే ఇక అడగలేము. సో మీకు నచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకుని అయితే ఖచ్చితంగా వీడియో చూడండి. లేట్ చేయకుండా ఈసారి నామినేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ గా క్లియర్ కట్ గా ఉంది కదా. సో ఇక్కడ ఏంటి అంటే ఖచ్చితంగా చెప్పాలి అని అంటే ఈ మన టాస్క్ లు ఆడేదానికంటే ఎక్కువ ఈ సంచాలక విషయంలో వచ్చేసరికి, సంచాలకగా చేసే వాళ్ళ సిచ్యువేషన్ వచ్చేసరికి మాత్రం కంప్లీట్ గా ఆపోజిట్ అయిపోతుంది. ఈ సంచాలకులు తీసుకునే నిర్ణయాల వల్ల కొందరికి అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. అది స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకోవాలి అని అంటే ఎవరు చేయట్లేదు, ఎవరు చేసుకోవాలనే ఆలోచన కూడా వస్తలేదు అనమాట. ఆ డిఫెన్స్ అనేది ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. ఈ విషయంలో ఖచ్చితంగా డిమాండ్ పవన్ కి ఖచ్చితంగా 100కి 200% కూడా మనోడికి అన్యాయం జరిగింది. అది ఫేవరబుల్ గా నడిచింది అనమాట. ఏంటంటే కొంతమంది హేట్ రైట్స్ ని వాళ్ళు సంచాలకగా వాళ్ళ డెసిషన్ మేకింగ్ గా తీసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే బర్నీ గారిని నిజంగా కంప్లీట్ గా టార్గెట్ చేశారా, లేదంటే టార్గెట్ అవుతున్నాడా, అసలు ఎందుకు అంత భయపడాల్సిన అవసరం ఏముంది? నిజంగానే శ్రీజాకి దమ్మున్న పాయింట్స్ పట్టుకొని అడుగుతుందా అంటే ఖచ్చితంగా అడుగుతుంది. సో ఈ రోజు నామినేషన్ లో ఆల్మోస్ట్ అందరూ నామినేషన్ లో ఉంటారు. అండ్ నామినేషన్ కు వచ్చినాక సో ఎవరైతే ఇమ్యూనిటీ టాస్క్ ఉంటుందో, సో ఇమ్యూనిటీ టాస్క్ లో ఆడాలి. సో దాంట్లో ఎవరైతే ఆ బెడ్ ఉంటుందో, ఆ గార్డెన్ ఏరియాలో వేసిన బెడ్ లో ఎవరైతే ఉంటారో అది వాళ్ళు లాస్ట్ వరకు ఉన్న వాళ్ళు వాళ్ళకి సేవ్ అవుతారు. దానికి కూడా ఇంకో టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. సో ఈ టాస్క్లన్నిటికి కూడా ఆల్మోస్ట్ అన్ని సిచ్యువేషన్స్ అన్ని ఫేవరబుల్ గా ఉండదు. ఇక్కడ ఏంటంటే అబ్బాయిలు అందరూ కలిసి ఫస్ట్ అమ్మాయిల్ని తీసేద్దామని చెప్పేసి అందరూ యునానిమస్ గా వీళ్ళు క్లారిటీ తోటే ఉన్నారు, వీళ్ళు అది డిసైడ్ చేసుకున్నారు, డెసిషన్ కూడా తీసేసుకున్నారు, అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఎవరి కాళ్ళు ఫేవరెటిజం, ఈ బాండింగ్ ఉంది చూసారా, ఆ బాండింగ్ వల్ల మిస్ అయిపోతుంది. సో ఇక్కడ మన ఫ్లోరా అండ్ రాము వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ హౌస్ మొత్తం అంతా ఆ బెడ్ మీదనే ఉంటది. గార్డెన్ ఏరియాలో వేసిన టాస్క్ లో భాగంగా బెడ్ వేసారు కదా, దాని మీద ఉంటారు. సో ఫస్ట్ టార్గెట్ ఏంటంటే వీళ్ళు మాట్లాడేది, వీళ్ళందరూ డిస్కషన్ చేసుకుంది ఏంటంటే అమ్మాయిలందరూ తీసేసి తర్వాత మనం ఉందాం. సో వీళ్ళకి నిజంగా గేమ్ అర్థం కాలేదనుకుంటా. కొన్ని విషయాల్లో మనకంటే ఒక సెల్ఫ్ స్టాండ్ అనేది తీసుకోవాలి. అండ్ ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఇండివిజువల్ గా గేమ్ ఆడొచ్చు, ఎందుకంటే రచ్చ లేపొచ్చు ఆ టాస్క్లలో. ఇక్కడ ఏమైందంటే వీళ్ళు అందరూ కలిసి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఏదైనా గ్రూప్ వైజ్ చేసుకుంటే కొంచెం ఇంపాక్ట్ బాగుండేదేమో. ఇక్కడ తీరా చూస్తే ఏమైందంటే అబ్బాయిలు సపరేటు అమ్మాయిలు సపరేటు ఇదే జరిగేసరికి వీళ్ళందరూ అబ్బాయిలందరూ స్ట్రాంగ్ గా ఉన్నారు అండ్ అమ్మాయిలందరూ తీసేద్దామని ఫిక్స్ అయిపోయారు. సో అట్లీస్ట్ అమ్మాయిలు వాళ్ళన్నా ఒక స్ట్రాటజీ వాడితే బాగుండేది, బట్ వాళ్ళు కూడా వాడలేదు. ఇక్కడ శ్రీజ వీళ్ళ సైడ్ వచ్చేసి అబ్బాయిల సైడ్ వచ్చేసి ఒక స్ట్రాటజీ ప్లే చేయడానికి ట్రై చేసింది, బట్ వీళ్ళు ఆమెను కూడా నెట్టేయాలని మాట్లాడుకున్నారు, అన్ని జరిగినాయి. సో అబ్బాయిలు ఫస్ట్ గా రీతుని తీద్దామని చెప్పేసి కళ్యాణ్ వేసి లాగుతూ ఉంటే రీతు చెప్తూ ఉంటది, అరే నేనేం చేశాను రా, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావురా, ఏదో జరిగిపోయింది అది ఇదని మాట్లాడుతున్నప్పుడు సడన్ గా సంజన గారిని తీసేస్తారు. ఇక్కడ ఇమాన్యుయల్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఇక్కడ ఇమాన్యుయల్ ఇన్వాల్వ్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే ఈమె సైడ్ నుంచి చాలా తప్పులు అయితే జరిగినాయి, చాలా సిచ్యువేషన్స్ జరిగినాయి. ఆ సిచ్యువేషన్ లో ఖచ్చితంగా ఈమెను ఆపడానికి గానీ ఆ సపోర్ట్ చేయడానికి ఛాన్స్ లేకుండా డైరెక్ట్ కింద పడేస్తారు. ఈమె ఫస్ట్ రౌండ్ లో నుంచి ఈమె ఎలిమినేట్ అయిపోతుంది. ఎలిమినేట్ అవగానే ఈమెలో ఏమో మాట్లాడుకుంటూ ఉంటది, కావాల్సుకొని చేస్తున్నారు ఇది అది అని మాట్లాడుకుంటే బిగ్ బాస్ దీని మీద మాట్లాడారు. ప్రతిసారి బిగ్ బాస్ కూడా ఈసారి స్ట్రాంగ్ గానే ఇచ్చినట్టు గట్టిగానే ఇచ్చి పడేసాను. ఏంటంటే ప్రతిసారి నేను చెప్పడం కాదు, నువ్వు ఎందుకు అన్నావో వాళ్ళని క్వశ్చన్ చేయి, వాళ్ళతో ఆర్గ్యూ అన్నప్పుడు సరే బిగ్ బాస్ అంటే లేస్తుంది వచ్చేసి లేదు ఏం లేదు నార్మలే అని చెప్పేసి మళ్ళీ మాట్లాడతాను. సో ఈమె అయిపోయింది. ఈమె అయిపోయినాక నెక్స్ట్ టార్గెట్ ఎవరు అని అంటే మన దివ్యాని టార్గెట్ చేస్తారు. దివ్య కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంటది, అయినా కూడా దివ్యాన్ని కావాల్సుకొని కాంట్రవర్సీ చేసి కావాల్సుకొని సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తారా అంటే ఖచ్చితంగా అలాగే అనిపించింది నాకైతే. సో దివ్యాని అట్లీస్ట్ బర్నీ ప్రొజెక్ట్ చేయాలి అండ్ ప్రొటెక్ట్ చేయాలి, ఎందుకంటే సపోర్ట్ చేయాలి. ప్రతిసారి కూడా దివ్య విషయం వచ్చేసరికి మాత్రం ప్రొటెక్ట్ చేయట్లేదు. సో ప్రతిసారి కూడా మాట ఇయ్యడము, తర్వాత లైట్ తీసుకోవడం. ఇక్కడ సిచ్యువేషన్ ఏమైపోతుందంటే మనోడు చేసే పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటి అంటే తనుజ కోసం వేరే వాళ్ళ గురించి స్టాండ్ తీసుకోలేకపోతుంది. ఎందుకంటే తనుజ అంత రేంజ్ లో
ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అంత ప్రతి సిచ్యువేషన్ కూడా అంత హైలైట్ చేసి చూపిస్తుంది. అలగడము, ఏడ్ చేయడము ఇలాంటివన్నీ చేసేసరికి మనోడు మైండ్ లో ఒక తనుజ మీద మాత్రమే కన్సర్న్ చూపించేసి మిగతా వాళ్ళ మీద ఎక్కడా కన్సర్న్ చూపించినట్టుగా అనిపించలేదు. సో ఇదే విషయం ఖచ్చితంగా క్లియర్ గా కనిపిస్తుంది. నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు. ఇప్పుడు దివ్యకి అట్లీస్ట్ అలా స్టాప్ చేయడానికి వాళ్ళంతా మాట్లాడుకుని దివ్యాన్ని తీసేద్దున్నప్పుడు వద్దని చెప్పొచ్చు. ఒకసారి అట్లీస్ట్ ఆ వాయిస్ అనేది రేస్ చేయొచ్చు. అయినా కూడా ఆ వాయిస్ రేస్ చేయడు. రేస్ చేయకుండా డైరెక్ట్ గా ఏంది వాళ్ళు ముగ్గురు కలిసి లాక్కెళ్లి తీసుకెళ్లిపోదాము, కింద పడేద్దాము అని చెప్పేసి అన్నప్పుడు అట్లీస్ట్ ఆపడానికి ట్రై చేయొచ్చు. ఇక్కడ ఏంది ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది క్లియర్. అక్కడ ప్రతిసారి కూడా లాస్ట్ టైం కూడా ఒకసారి తనుజకి అండ్ ఎవరికి సుమన్ శెట్టికి సపోర్ట్ చేశాడు. అప్పుడు దివ్యకు చేస్తానని అప్పుడు కూడా బిస్కెట్ చేశాడు. అలా చాలా విషయాల్లో దివ్య విషయం వచ్చేసరికి మాత్రం చాలా బాగా మాట్లాడుతున్నాడు. సపోర్ట్ చేస్తాము, ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం చేస్తాము. ఇది ప్రతిసారి రిపీట్ అయిపోతుంది. ఆ రిపీట్ లోనే మనోడు బిస్కెట్ అయిపోతున్నాడు. సో దివ్య కింద పడిపోతుంది. దివ్యాన్ని తీసేసినాక తర్వాత రీతును కూడా రీతును తీసేస్తాడు. అండ్ రీతు కాదు సారీ ఫస్ట్ తర్వాత ఏంటంటే మన డెమోన్ పవన్ భరణి వీళ్ళిద్దరు ఉంటారు. నిజంగా వీళ్ళు పెద్ద దద్దమ్మలు అనుకోవచ్చు. ఎందుకంటే మన రామురాతోడు అండ్ ఫ్లోరా వీళ్ళిద్దరూ సంచాలకుగా ఉన్నప్పుడు ఎవరు కింద పడ్డారు అనేది క్లారిటీగా ఉంది. ఆ క్లారిటీ ఖచ్చితంగా వీళ్ళు మిస్ఫైర్ చేస్తున్నారా అంటే ఖచ్చితంగా మిస్ఫైర్ చేశారు. ఖచ్చితంగా క్లియర్ గా అక్కడ కనిపిస్తుంది ఏంటంటే భరణి కింద పడిపోయాడు. తర్వాత డెమోన్ కాలు కింద పెట్టాడు. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళకు డెసిషన్ తీసుకొని చేయమన్నప్పుడు రామునే లేదు ఆల్రెడీ భరణి అన్న కింద పడ్డాడు ఫస్ట్ అని చెప్పేసి అంటే ఫ్లోరా చెప్పేసరికి అయిపోతుంది. మిగతా వాళ్ళు అరిచేసరికి అక్కడ తనుజ వీళ్ళందరూ కూడా అక్కడ మ్యానికులేషన్ చేస్తారు. ఫస్ట్ దిగిన వాళ్ళు కాదు, ఎవరైతే సంచాలకు ఉంటారో వాళ్ళు ఎవరిని తీసేయాలనుకుంటే వాళ్ళని తీసేయచ్చు అని చెప్పేసి ప్లేట్ ఫిరాయించేస్తుంది. అది ఆమె అనడం కాకుండా వాదించడం కాకుండా డైరెక్ట్ గా వీళ్ళు సంచాలకుగా ఉన్న వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో తనుజ నిజంగా ఏమన్నా కన్నింగ్ గేమ్ ఆడుతుందో ఆ రేంజ్ లో కన్నింగ్ గేమ్ ఆడుతుంది. సో అది నాకు కరెక్ట్ అనిపించలేదు. వీళ్ళ డెసిషనే కరెక్ట్ గా అనిపించలేదు. సో డెమోన్ ని ఎలిమినేట్ చేస్తారు. డెమోన్ ఎలిమినేట్ చేసినాక రీతుని ఎలిమినేట్ చేస్తారు. తర్వాత అంటే ఫస్ట్ మన ఎవరు సంజన గారు, తర్వాత దివ్య తర్వాత మన ఎవరు డెమోన్ పవన్ అండ్ తర్వాత రీతుని తీసేస్తారు అనమాట. రీతుని కూడా బాగా ట్రై చేస్తారు గట్టిగానే. అండ్ తనుజ ఆపగానే భరణి ఆగిపోతాడు. అంటే తనుజ లాగుతూ ఉంటే తనుజను రీతుకి సపోర్ట్ గా వెళ్తూ ఉంటే భరణి గారు పట్టుకుంటారు. సో ఏంటంటే ఎందుకనంటే ఈమె పట్టుకొని ఇద్దరు కలిసి లాగుతుంటే ఇద్దరు కింద పడిపోతారేమో, లాజికల్ గానే ఉండొచ్చు ఆ పాయింట్. సో ఏంటంటే మన తనుజని ఎంతసేపు ప్రొటెక్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ లోనే ఉన్నట్టుగా అనిపించింది నాకైతే. సో అదే జరుగుతుందంటే అదే జరిపిస్తున్నాడు కూడా మనోడు. ఆ రేంజ్ లో చేస్తే ఎవరికి ఏముండదు, అలాగే ఉండిపోతుంది, అలాగే జరుగుతుంది కూడా. ఎవరేం చేయలేము ఆ సిచ్యువేషన్ ని. సో ఆ క్లారిటీ మనోడికి తనుజను సేవ్ చేయాలి. తనుజకి ఎట్లయినా మనం లాస్ట్ వరకు సపోర్ట్ చేయాలి, లేకపోతే కష్టమైపోతుంది. అక్క ఏడుస్తే మళ్ళీ మనం తట్టుకోలేము, ఆ కూతురు ఏడుస్తే డాడీ తట్టుకోలేడు అనే రేంజ్ లో క్రియేట్ చేస్తారు. అది ఓకే. బట్ ఏంటంటే మనం అందరి విషయాలు ఆలోచించి మనం ఏదో నీతులు చెప్పినప్పుడు మనం కూడా పాటించాలి ఆ నీతులని. అది నాకు ఎక్కడో తేడా కొట్టింది అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా జరిగింది. అండ్ తర్వాత రీతును కూడా నెట్టేస్తారు. రీతు కూడా కింద పడిపోతే రీతు కూడా నామినేషన్ లోకి వస్తే తర్వాత శ్రీజన్ వీళ్ళందరూ డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఎవరు మన కళ్యాణ్ అండ్ ఎవరు ఇమాన్యుయల్, భరణి, శ్రీజ, తనుజ ఉంటారు. వీళ్ళు ఆల్మోస్ట్ ఈ ముగ్గురు డెసిషన్ ఏంటంటే తనుజను తీసేద్దాము అని చెప్పేసి డెసిషన్ తీసుకుంటారు. కానీ కాకుండా శ్రీజాని డైరెక్ట్ గా మాట్లాడుతూ డిస్కషన్ చేస్తుంటే భరణి వచ్చి సడన్ గా లాగేసి కిందకి నెట్టేస్తాడు. అసలు ఒక్క సెకండ్ కూడా ఆలోచించాడు. అండ్ భరణిని తీసేద్దాం అనే లోపు మనోని తీసుకొచ్చేసి కింద పడేశాను అని చెప్పేసి అంటాడు. కానీ అది గేమ్ స్ట్రాటజీ, తప్పని చెప్పలేము. ఆయన వర్కౌట్ చేశాడు, అది వర్కౌట్ అయింది. కానీ ఇంత డిస్కషన్ చేస్తున్నప్పుడు ఈ ఆలోచన అనేది ఉండాలి. సో ఇక్కడ తనుజ కోసం ఖచ్చితంగా శ్రీజాని తీసేశాడంటే 100% శ్రీజాని తీసేశాడు. ఇక్కడ బర్నీ గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది అని అనుకోవచ్చు. మిగతా వాళ్ళు కూడా అందరూ మాట్లాడినా కూడా బర్నీ ఏంటంటే నిజంగానే రేలంగి మామయ్యలాగా ట్రై చేస్తున్నాడు. అది ట్రై చేస్తే వర్కౌట్ అవ్వదు. బిగ్ బాస్ విన్నర్ అవ్వాలంటే అది సరిపోదు, ఇంకా చాలా కావాలి. ఆ చాలా కావాల్సింది వీళ్ళు ఆలోచించాలి. ఆ ఆలోచించేది ఖచ్చితంగా కనిపించట్లేదు మనోడి విషయంలో వచ్చేసరికి. అది కొంచెంగా చాలా ఆలోచించి డెసిషన్ తీసుకుంటే బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం అనమాట. సో శ్రీజ గట్టిగానే మాట్లాడుతుంది, నువ్వు బాండింగ్ చేసుకుంటున్నావు, బాండింగ్ క్రియేట్ చేస్తున్నావు అని చెప్పేసి. ఆల్రెడీ దివ్యకి శ్రీజకి ఆల్రెడీ గొడవ అవుతుంది. ఎందుకంటే దివ్య గట్టిగా మాట్లాడుతుంది, నేను నా మీద పాయింట్స్ లేకుండా ఎందుకు చేస్తున్నావు అని అన్నప్పుడు. సో ఖచ్చితంగా ఆ టాపిక్ అయితే క్రియేట్ చేయగలుగుతుంది.
అంటే శ్రీజ అంటది గేమ్ స్ట్రాటజీ, నేను ఖచ్చితంగా నేను ఇలాగే ఆడతాను, బాండింగ్ ఉండదు, ఇప్పుడు బర్నీ గారు నీకు ఆడుతుంటే రాలేదు అని చెప్పేసి కూడా అన్నావు కదా. సో ఇలాంటి పాయింట్స్ అయితే ఖచ్చితంగా బాగానే మాట్లాడుతుంది. ఇక్కడ మన బర్నీ గారి విషయంలో వచ్చేసరికి నువ్వు చెప్పింది ఒకటి, నేను మాట్లాడుతూ ఉంటేనే నువ్వు తీసి కింద పడేసావు, ఆ తనుజను తీసేద్దాం అనేసరికి నీకు అంత కోపం వచ్చి లాగేసావు, తనుజను సేవ్ చేసుకోవడానికి నన్ను బలి చేయాల్సిన అవసరం లేదు కదా అనే క్లారిటీ అయితే ఖచ్చితంగా ఇచ్చేసింది. ఆ తర్వాత దివ్య దగ్గరికి వెళ్లి కూర్చొని మాట్లాడుతుంటే అట్లీస్ట్ నువ్వు ఆపడానికి ట్రై చేయలేదు, ప్రతిసారి కూడా ఇలాగే ఉంటావు, నేను చిన్నపిల్లనన్నా కదా ఇలా చేస్తున్నావు, ఇలా పాపం చాలా ఎమోషనల్ గా నేను నమ్మింది ఒక్కరిని, అది కూడా నాదే గేమ్ నేనే ఆడాలి అనే ఫీలింగ్ లో బాగా ఎమోషనల్ అవుతుంది. అండ్ శ్రీజ కూడా అదే చెప్తుంది, దాన్ని కాపాడుకోవడానికి నన్ను ఎందుకు బలి చేసావు అని చెప్పేసి మొత్తానికి తనుజతో కూర్చొని మాట్లాడినప్పుడు కూడా రీతు క్వశ్చన్ చేస్తారు, అందరూ క్వశ్చన్ చేస్తారు బర్నీ గారిని. సో మిగతా వాళ్ళు ఏంటంటే అందరూ కలిసే ఆ గేమ్ ను ప్లాన్ చేశారు, అబ్బాయిలందరూ కలిసే అమ్మాయిలను తీసేద్దామని ప్లానింగ్ చేశారు. సో అది జరిగినాక ఇంకా అయిపోయిందిరా, వీళ్ళందరూ సేవ్ అయిపోయారు, ఈ నలుగురు ఉన్నారు కదా, ఈ నలుగురు సేవ్ అయిపోయారు, ఖచ్చితంగా ఇంకా నామినేషన్ లో వీళ్ళే ఉంటారు అనే థాట్ లో నుంచి సడన్ గా ఇంకొక టాస్క్ పెట్టాడు అనమాట. ఈ నలుగురు ఎవరైతే గెలిచారో వాళ్ళు ఇంకొక టాస్క్ ఆడి దాంట్లో ఇమ్యూనిటీ అనేది మీకు వస్తుంది, మీరు సేవ్ అవుతారు అని చెప్పేసి అన్నప్పుడు సో నలుగురికి టాస్క్ పెడతారు, తనుజకి అండ్ భరణికి అండ్ ఇమాన్యుయల్, కళ్యాణ్, ఈ నలుగురికి టాస్క్ పెడతారు. ఈ టాస్క్ ఏంటి అంటే నిప్పు నీరు గాలి అన్నమాట. సో ఎక్స్ట్రీమ్ లెవెల్ డిజైన్ చేశారు. సో ఫస్ట్ ఏంటంటే గాలితోటి ఏదైతే ఫ్లైట్స్ చేశారు కదా, కాగితం విమానాలు చేస్తారు, దాన్ని ఎయిర్ తోటి ఒక స్టార్ తోటి ఫోల్డ్ చేసి తీసుకొచ్చి ఒక స్టాండ్ మీద పెట్టాలి, అలా 5 పెట్టాలంట. ఇమాన్యుయల్ ఏమన్నా ఆడా, ఇమాన్యుయల్ మత్తి పోగొట్టే గేమ్ అనమాట. అసలు ఎంత ఫాస్ట్ గా అంటే చాలా ఫాస్ట్ గా టకా 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 తీసుకొచ్చి 5 పెట్టేశాడు. తర్వాత కళ్యాణ్ పెట్టాడు, తర్వాత బర్నీ పెట్టాడు, తర్వాత తనుజ చాలా ట్రై చేసింది. తనుజ ఆ హోల్డ్ చేయడం, బ్రీత్ ని కంట్రోల్ చేయగలిగాలి. సో అది చేయలేక ఆటోమేటిక్ గా వచ్చేసింది అనమాట. సో ఆమెకు ఛాన్స్ లేదు. సో నాకు తెలిసి ఎక్స్ట్రీమ్ లెవెల్ గా ఇమాన్యుయల్ చాలా బాగా ఆడాడు, చాలా ఫాస్ట్ గా ఆడాడు. ఆ బ్రిక్ తీసుకుని ఒక ఇటుక తీసుకొని వస్తాడు, ఆ తర్వాత కళ్యాణ్ వస్తాడు, ఇటుక తీసుకొని బయటకు వస్తాడు, అంటే గార్డెన్ ఏరియా అక్కడ బర్నీ ఆడతాడు. బర్నీ కూడా ట్రై చేశాడు, పాపం స్టార్టింగ్ అవ్వలేదు, తర్వాత చాలా గట్టిగానే ఆడాడు. అప్పుడు మనోడు తీసుకొచ్చేసి పెట్టినాక గార్డెన్ ఏరియాలకు వస్తారు, అక్కడ ఫైర్ ఉంటది, ఒక ఏమంటారు ఒక స్టేట్ లైన్ ఒకటి చెక్క లాంటిది ఉండి దాని మీద వెళ్ళి ఒక ఏమంటారు బల్ల లాంటిది ఉంటుంది, దాని మీద ఏమంటారు ఒక మొల పెట్టడము, అది పెట్టి దాన్ని కొట్టాలి, హ్యామర్ తీసుకొని కొడితే ఫైర్ వస్తుంది. ఆ ఫైర్ వచ్చినప్పుడు ముందుకెళ్ళాలి. అలా 2 టైప్స్ ఉంటాయి, 2 సార్లు ఉంటుంది. ఆ 2 సార్లు కొట్టినాక నెక్స్ట్ వాటర్ది ఉంటుంది, ఒక వాటర్ టబ్ ఉంటుంది, దాని కింద ఒక గ్లాస్ బౌల్ పెడతారు. వాళ్ళు రెడ్ మార్క్ అనేది పెడతారు, అంటే ఆ బ్రిక్ ఏదైతే ఇటుక పట్టుకొని వస్తారో ఆ ఇటుక దాంట్లో వేస్తే వాటర్ వాళ్ళు అనుకున్న లెవెల్ కంటే పైకి వస్తే ఆ ఇటుక తీసుకొని బ్యాలెన్సింగ్ అనమాట, నెక్స్ట్ బ్యాలెన్సింగ్ టాస్క్. సో అక్కడ ఇమాన్యుయల్ ఏమన్నా ఆడతాడో చాలా కూల్ గా, చాలా నీట్ గా, ఎక్కడ హైపర్ అవ్వకుండా, టెన్షన్ అవ్వకుండా అది చేస్తాడు, చాలా కూల్ గా కొడతాడు. ఫస్ట్ ది మనోడు కంప్లీట్ చేస్తాడు, తర్వాత కళ్యాణ్ వస్తాడు, కళ్యాణ్ కొడుతూ ఉంటే టకా కొడుతూ ఉంటే కూడా సెట్ అవ్వదు, ఆయన అవ్వదు. అక్కడ సంజన చెప్తూ ఉంటారు, సంచాలక సంజన రీతూ ఉంటారు ఈ టాస్క్ కి, చాలా క్లారిటీ స్లోగా కొట్టు, ఆయన కరెక్ట్ వేలో కొట్టు, కరెక్ట్ గా కొట్టు అని చెప్తుంటే కూడా వినరు. కళ్యాణ్ అడ్డదిడ్డంగా కొడుతూ ఉంటాడు, అయినా కళ్యాణ్ వస్తుంది. ఈయన ఆ లోపు మన ఇమాన్యుయల్ సెకండ్ కూడా కంప్లీట్ చేస్తాడు అనమాట. సో బర్నీ గారు ఫస్ట్ అయిపోతుంది, సెకండ్ కి వచ్చేస్తారు. ఆ లోపు ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు అయిపోతారు. ఇమాన్యుయల్ కు చాలా టైం ఉంటది, అది తీసుకెళ్లి ఏదైతే ట్యాంకర్ ఉందో, వాటర్ ట్యాంక్ ఉందో దాంట్లో నుంచి లోపలికి ఉంటది, ఆ లోపల ఏదైతే క్లోజ్ ఉంటుందో ఆ క్లాత్ తీసేస్తే, ఆ క్లోజ్డ్ క్యాప్ ఉంటుంది, ఆ క్యాప్ తీసేసినాక గ్లాస్ లోకి బౌల్లోకి వాటర్ వస్తుంది. ఆ వాటర్ లో రెడ్ లైన్ వెళ్లేంత వరకు ఇటుకే బయటికి రావాలి, ఆ రెడ్ లైన్ పైకి వస్తే తీసుకోవాలి, తీసుకొచ్చేసి తర్వాత ఒక బ్యాలెన్సింగ్ ఇంకొక ఇటుక ఉంటది, ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చింది, ఈ 2 కలిపి బ్యాలెన్స్ చేసి 3 సెకండ్స్ అంటే 1, 2, 3 అనే 3 సెకండ్స్ కంప్లీట్ చేసినాక బెల్ కొడితే వాళ్ళు విన్నరు, వాళ్ళు సేవ్ అవుతారు. అలా ఇమాన్యుయల్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేసినట్టుగా ఫీలింగ్ వచ్చింది, అంత బాగా ఆడాడు, అంత అగ్రెసివ్ ఆడాడు. అండ్ తర్వాత కళ్యాణ్ కూడా వచ్చాడు, బట్ అప్పటి వరకు ఈయన కంప్లీట్ చేస్తాడు, అయిపోయింది. మొత్తానికి ఒక్కరు సేవ్ అయ్యారు, మిగతా వాళ్ళందరూ నామినేషన్ లో ఉన్నారు అనమాట. సో ఈసారి నామినేషన్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉండబోతున్నాయంటే ఖచ్చితంగా ఉంటాయి. సో మీకేమనిపించింది? నాకెందుకో భరణి గారు కంప్లీట్ గా తనుజ సైడే ఉండి ఏదో రేలింగ్ మామే కాదు వణికిపోతున్నట్టుగా ఉంది. తనుజ ఎమోషన్ కి, తనుజ బాండింగ్ కి మనోడు భయపడుతూ ఉన్నాడు అనే ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. సో మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ మీకేమనిపించింది? ఎవరు రైట్? నాకు తనుజ, శ్రీజ, బర్నీ ఈ ముగ్గురులో బాగా
శ్రీజ పాయింట్స్ కరెక్ట్ అనిపించింది. అండ్ భరణి గారు దివ్యాకి హెల్ప్ చేస్తానని దివ్యాకి హెల్ప్ చేయకపోవడం అనేది, అండ్ గ్రూప్ గేమ్ ఆడతాను గ్రూప్ లో కూడా ఆడకపోవడం. ఈ కళ్యాణ్ కూడా స్మార్ట్ ప్లే చేశాడు, నాకు అది బాగా నచ్చింది. స్మార్ట్ ప్లే, అందరితో బాగున్నాడు, ఆయన కావాల్సిన వాళ్ళు ఉన్నా కూడా టకటక తీసేస్తూ ఉన్నారంట. అది బాగా అనిపించింది నాకైతే. మీకేమనిపించింది ఏందని కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినాక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.